ఒక పేపర్లలో వార్తలు వస్తాయి, దాని మీదనే చర్చించుకో, ఆ కోణంలోనే భావించు. ఈనాడులోనో జ్యోతిలోనో లేకపోతే ఆ రజన్ మీడియాలో ఏదైతే వస్తుందో అలాగే ఆలోచించు. అలా కాకుండా ఆలోచిస్తే సైకో, లేకపోతే దుర్మార్గుడివి, లేదంటే సంఘ విద్రోహ శక్తివి అన్నటువంటిది కంప్లైంటు, కేసు, అరెస్టులు, వ్యవహారం. ఇది నిన్న ఒక దళిత యువకుడి విషయంలో జరిగిందా, లేదా 400 మంది దాకా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జరిగినటువంటి కేసులు. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, అడగకూడదు, ప్రస్తావించకూడదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏదైనా అనుకుంటే పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచిస్తే కనుక తప్పు. రైటుని రైటు, రాంగుని రాంగుగా అనకూడదు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి పరిశ్రమలు. అవి ఇదివరకు వైసీపీ ఉన్నప్పుడు కొన్ని పరిశ్రమలు ఇబ్బంది పెడితే, ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఇంకొన్ని పరిశ్రమలు ఇబ్బంది పెడతారు. వ్యాపార పారిశ్రామికవేత్తలు అన్నటువంటిది ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉండాలి. లేదు అంటే ఇంకోటి ఉంటే వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వేధిస్తారు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వేధిస్తుంటారు. ఫైనల్గా వేధింపులు అనేటువంటిది పారిశ్రామిక వ్యాపారవేత్తలకి ఇదొక నిత్యకృత్యం. ఇవి ఇప్పుడు సరిచేయడానికి ప్రభుత్వాలా, లేకపోతే సృష్టించడానికి ప్రభుత్వాలా? ఏ ప్రభుత్వమైనా ఇదివరకటి రోజుల్లో వాళ్ళు కొన్ని అరాచకాలు చేశారు అన్నటువంటి కారణంగా అది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడు అరాచకాలు చేయడం మాకు హక్కు ఉందనినా, లేకపోతే అరాచకాలు ఆపేటటువంటి పాత్ర తీసుకుంటామనినా జనంలోకి వచ్చింది. ఇది ఆలోచించాల్సిన సందర్భం. లేదు ఇదే ధోరణి కరెక్టు, ఈ ప్రతీకారమే ప్రజలు కోరుకున్నారు అంటే ఇక కేవలం ప్రతీకార రాజకీయాల కోసమే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భరించాలా? అటో ఇటో బానిసలుగా బ్రతకాలి. ఏదో ఒక ఫ్యాక్షన్లు, రౌడీ నాయకులకి, ఈ రౌడీ నాయకుడు కొంతమంది, ఆ రౌడీ నాయకుడు పంచలో కొంతమంది, ఈ ఫ్యాక్షనిస్ట్ పంచలో కొంతమంది, ఆ ఫ్యాక్షనిస్ట్ పంచలో కొంతమంది బ్రతికిన రోజులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ రోజులు తెచ్చుకోవాలనుకుంటుందా ఆంధ్రప్రదేశ్? ఆలోచించుకోవాల్సింది.